హిందూ రూపంలో ఓకే. ఉగ్రవాదుల్ని మనం విభజించాలని చూశారని, మనల్ని విభజించాలని చూశారని, కానీ ఐక్యంగా ఉండి గట్టి బుద్ధి చెప్పామన్నారు. భారతీయులు ఎప్పుడైనా ఐక్యంగానే ఉంటారు. ఏ మతంలో పోయినా కానీ ఇండియా భారతదేశం అనే ఒక పాయింట్ ఆఫ్ ఇష్యూలో ఏదన్నా ఒకటి లేవనెత్తిరనుకో, అంటే ఏది జరిగినా భారతీయత ఇండియన్స్ అనే ఒక మాట కాడికి వస్తే ఏ మతంలో ఉన్నా అందరూ ఒకటే. కొంతమంది ముస్లింలు తప్ప, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా వాళ్ళు వచ్చేస్తారు అంతే. ఆ పార్టీ ఏ మతంలో ఉన్నా కానీ వాళ్ళు భారతీయులుగా వచ్చేస్తారు, ఇండియన్స్ లాగా ఉండేస్తారు. మీరే దాన్ని కావాలని హిందువులు వేరు, మీరు వేరు, హిందువులు వేరు అని మీరు గొడవలు క్రియేట్ చేస్తారు. పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామన్నారు. వికసిత్ భారత్ పేదలు, రైతులు, మహిళలు, యువత అనే 4 బలమైన పునాదులపై రూపుదిద్దుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నిన్న మొన్నటి దాకానే జై శ్రీరామ్, జై హిందుస్థాన్, ఓకే ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవాలయం అదే అయిపోయింది. ఇంకేమున్నాయి? ఉగ్రవాదం అదే అయిపోయింది. దేశం కోసం, ధర్మం కోసం, ఇవన్నీ అయిపోయినాయి. ఇక వికసిత్ భారత్, పేదల, రైతులు వీళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకురని? ఆ రైతులు అంతగానం ధర్నా చేస్తే, ఆ రోడ్ల మీద అంతగానం ధర్నా చేస్తే సాగు కూడా చంపుతుంది. ఆ యువత అంతగానం ఉద్యోగాలు లేవంటుంటే వాళ్ళకి న్యాయం చేయరైతుంది. మహిళల సంగతి మహిళదేనే. నడి రోడ్డు పైన బట్టలు ఇప్పి తిప్పుతుంటే వాళ్ళని సప్పుడే చేయరైతుంది. సిక్కిము, అక్కడ మణిపూర్ అటు సైడ్ జరిగినప్పుడు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి ఏమైనా చేసిరా? అమ్మాయిల పైన మానభంగాలు జరిగినప్పుడు ఏమైనా పట్టించుకుంటురా? పేదల మాట వీళ్ళు మాట్లాడు, వీళ్ళ నోటి వెంట పేదల మాట. రామ భారత్ 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 భారత్. ఇక